హే గాయ్స్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా! నా పేరు మధు. అండ్ మనం ఈ రోజు వీడియోలో అగైన్ ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో అది కూడా 2026 హైరింగ్‌తో అమెజాన్ నుంచి ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో నేను మీ ముందుకొచ్చేసాను అనమాట. అది కూడా ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. సో, దీనికి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలి? మీరు రెజ్యూమ్‌లో ఉండాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి? అండ్ ఎవరెవరు ఎలిజిబుల్? ఎలా అప్లై చేయాలి? అన్న విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. గైస్ మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీరు ఇంకా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. అండ్ సేమ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఇంకా మీరు అమెజాన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మెటీరియల్ ఇట్లాంటివి కావాలి అనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓన్లీ ఫర్ మెంబర్స్ కోసమైతే నేను ఇక్కడ పెట్టాను. అట్లాగే కొన్ని షార్ట్స్‌లో కూడా నా ఓన్ ప్రిపరేషన్ మెటీరియల్ అంతా కూడా అప్‌లోడ్ చేశాను. ఓన్లీ ఫర్ మెంబర్స్ అన్నమాట. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానెల్‌లో జాయిన్ అనే బటన్ పైన క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ ఆ జాబ్ విషయానికొచ్చేస్తే వాళ్ళు ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్, సీనియర్ అసోసియేట్ లేదా సీనియర్ రోల్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. 2026 ఈ రోజే దీన్ని పోస్ట్ చేశారన్నట్టు. సో, ఇంకా ఈ రోల్‌కి సంబంధించి బేసిక్‌గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీ జనరల్ థింగ్స్ ఏంటి అనే విషయానికొచ్చేస్తే, మీరొక హెచ్ఆర్‌గా వర్క్ చేస్తారనమాట. ఎంహెచ్ఎల్ఎస్ అంటే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అన్నట్టు. సో, ఇదేంది అంటే అమెజాన్‌లో చాలామంది ఎంప్లాయీస్, కస్టమర్స్ ఉంటారు గదా! సో, అట్లాగే క్యాండిడేట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు గదా! నాట్ కస్టమర్స్. సో, వాళ్ళందరికీ మీరు లైవ్ సపోర్ట్ ఇస్తారనమాట ఎంప్లాయీస్‌కి, ఎస్పెషల్లీ అమెజోనియన్స్‌కి. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏవైనా లైక్ టైమ్ ఆఫ్ గురించి కానీ, ఆన్ బోర్డింగ్ కానీ, ఆఫ్ బోర్డింగ్ కానీ, లీవ్స్ గురించి కానీ, పే గురించి కానీ, ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ గురించి మీరైతే వర్క్ చేస్తారనమాట. సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు వర్క్ చేసే రోల్ ఏంది అంటే యాజ్ ఎ హెచ్ఆర్ కాంటాక్ట్ సెంటర్ ప్రొఫెషనల్‌గా యూ విల్ బి ఫోర్‌ఫ్రంట్ ఆఫ్ అవర్ కస్టమర్ సర్విస్ ఆపరేషన్స్. ప్రైమర్లీ హ్యాండిలింగ్ లైవ్ ఫోన్ కాల్స్ ఆర్ చాట్స్ అన్నమాట. అండ్ సో, మీరు వర్క్ చేసే విషయాలు ఏంటి అంటే సో, ఎంప్లాయీ టైమ్ ఆఫ్ గురించి, ఎంప్లాయీ రీలొకేషన్స్, ఆఫ్ బోర్డింగ్, ఎంప్లాయీ వెరిఫికేషన్, బెనిఫిట్స్, బ్రీవ్‌మెంట్ సపోర్ట్ అండ్ కాంప్రహెన్సివ్ పే అండ్ కంపెన్సేషన్ సర్వీసెస్ గురించైతే మీరు వర్క్ చేస్తారనమాట. అండ్ మీరైతే 24/7 వర్క్ చేయాల్సుంటది. 7 డే ఇన్ ఎ వీక్. అంటే మీరు వీక్‌లో 5 డేసే వర్క్ చేస్తారు. బట్ ఇది 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో, మీకుండాల్సింది బ్యాచిలర్స్ డిగ్రీ, మస్ట్ హావ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. 10+ ఇయర్స్ ఐ మీన్ 0-10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కాంటాక్ట్ సెంటర్‌లో కానీ, కస్టమర్ సర్విస్, హ్యూమన్ రిసోర్సెస్‌లో వర్క్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్‌లో. అండ్ మీరు స్కెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీగా వర్క్ చేసే కేపబిలిటీ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ బిఫోర్ జాయినింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 50-100 ఎంబీ మీ దగ్గర ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ సో, మీకు ఇంకా ఎక్కువ ప్రిఫర్డ్‌గా చేసేది ఎవరికంటే, ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి. బట్ నాట్ మ్యాండేటరీ. జస్ట్ లీవ్ ఇట్ అబౌట్ థట్. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మీరు వీక్‌లో 5 డేస్ వర్క్ చేస్తారు. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ 3-4 మంత్స్‌కైతే ఒకసారైతే షిఫ్ట్ చేంజ్ అవుతుందనమాట. ఇంకా సో, దీనికి సంబంధించి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. దిస్ ఈస్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ ఫర్ 6 మంత్స్ కాంట్రాక్ట్ అనమాట. సో, డైరెక్ట్ పేరోల్ ఆఫ్ అమెజాన్. సో, మీ ఫస్ట్ మిమ్మల్నయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ అట్లాగే మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైమ్ చేయాలా లేదా అనేదైతే డిసైడ్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ విషయానికొచ్చేస్తే, మీరు ఎలా అప్లై చేయాలి? ఏంది? అనే విషయానికొచ్చేస్తే, ఇక్కడ అప్లై నౌ అనే బటన్ ఉంది గదా! సో, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో, దీనిపైన క్లిక్ చేయంగానే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో ఇలా ఉండాలనమాట. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండాలి. అండ్ మీ ఫేస్ అనేది క్లియర్‌గా ఉండాలన్నట్టు. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ చూడొచ్చు ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్ యెస్. సో, 2026 అయితే ఇస్తారు. తర్వాత హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ. అండ్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్, మీ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ సిటిజన్‌షిప్ ఏంటి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు డిజేబిలిటీ ఉంటే యెస్, అదర్‌వైజ్ నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఫుల్ అడ్రెస్, మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్, మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. మీ హైయెస్ట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ అనే పెట్టండి. సో, ఈవెన్ దో మీరు మాస్టర్స్ చేసినా ప్రస్తుతానికైతే గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ చేసిన తర్వాత మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి? ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. మీకు టోటల్ ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఆర్ యూ కరెంట్‌లీ వర్క్ చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ. మీ ఎంప్లాయర్ మీరు ప్రెజెంట్‌లీ ఏదైనా కంపెనీలో పని చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఇవ్వండి. ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికబుల్ అని ఇచ్చేసేయండి. మీ కరెంట్ మంత్లీ సాలరీ ఆర్ లాస్ట్ విత్‌డ్రాన్ సాలరీ. ఫ్రెషర్స్ అయితే 0 ఇచ్చేసేయండి. రెస్ట్ మీ సాలరీని అయితే ఇక్కడ పెట్టేసేయండి. అండ్ మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా అంటే ఆఫ్‌కోర్స్ ఇట్ షుడ్ బి నో. యెస్ ఉంటే మీకు అప్లికేషన్ తీసుకోదు. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ అంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. రొటేషనల్ షిఫ్ట్స్ ఓకేనా అంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ రీలొకేషన్ అంటే యెస్. సిన్స్ వీసీసీ లొకేషన్స్‌కి అవసరం లేదు. బట్ యూ షుడ్ బి గివ్ యాస్ యెస్. అండ్ టెలిఫోన్ ద్వారా కస్టమర్స్‌తో కమ్యూనికేట్ అవుతారంటే యెస్. మీకు పివోట్ టేబుల్స్, ఎంఎస్ ఎక్సెల్ తెలుసా అంటే యెస్ అని ఇచ్చేసేయండి. ఐ మీన్ తెలిస్తే యెస్, అదర్‌వైస్ నో. మీ పాన్ కార్డ్ నంబర్ అండ్ మీకు ఈ ఆధార్ ఉందా అంటే యెస్ అని ఇచ్చేసేయండి. ఈ ఆధార్ ఈస్ నథింగ్ బట్ లైక్ మీ మొబైల్ నంబర్‌కి ఆధార్‌కి లింక్ అయితే మీరు గూగుల్‌లో ఎళ్లి ఈ ఆధార్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం అదే. అండ్ మీరు ఎప్పుడైనా అమెజాన్‌లో వర్క్ చేశారా? చేసుంటే యెస్, అదర్‌వైస్ నో. అండ్ మీరు కరెంట్‌లీ అమెజాన్‌తో పని చేస్తున్నారా? చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. మీ రెజ్యూమ్ లేదా సీవీ ఇక్కడ అండ్ మీ ఫోటోని తీసేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేసేయండనమాట. సో, ఇది గైస్ చూసారు గదా! ఇలాగైతే అప్లికేషన్ ప్రాసెస్ పెట్టుకోండి. అండ్ మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎవరికైతే ఎగ్జామ్ లింక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి ఎగ్జామ్ లింక్ వచ్చిన వాళ్ళు. ఇంకా ఎగ్జామ్ విషయానికొచ్చేస్తే ఇట్ షుడ్ బి లైక్ 3 రౌండ్స్. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ ఉంటది. తర్వాత అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా ఉండొచ్చు. తర్వాత వర్సాంట్ ఉంటుంది. వాయిస్ వర్సాంట్ లేదా రిటన్ వర్సాంట్. దాని తర్వాత 1 రౌండ్ ఆఫ్ ఆపరేషనల్ రౌండ్ అయితే ఉంటుంది. సో, ఇదంతా క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, గైస్ నేను చెప్పినట్టుగా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్‌లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీ ప్రిపరేషన్ మెటీరియల్స్ అండ్ సజెషన్స్ కావాలి, నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ మన ఛానల్‌లో జాయిన్ బటన్ పైన జాయిన్ క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ప్రిపేర్ అవ్వడం అసలు మర్చిపోద్దు. ఇంకా ఎట్లాంటి విషయాల గురించి, ఎలాంటి కంటెంట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నాతో తెలియచేయండి. థాంక్ యూ సో మచ్.